ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజు కూడా అక్కర్లేదు ఆయనకు అబద్ధాలు ఆడటానికి. నిమిషాలు చాలు, ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు అటు నుంచి. నేను ఆయన మాట్లాడతాడు భువనగిరిలో కేటీఆర్ గారు ఏదో వాళ్ళని డిమాండ్ చేసిండ్రు, ఇల్లు కట్టకండి, వచ్చే ఫస్ట్ ఇల్లు వస్తుంది, 3వ తారీఖు చేస్తారు, 9 వెంకటరెడ్డి గారు చెప్పాను కట్టొచ్చని చెప్పి మీరు బాగా అర్థం చెప్పండి. ఈ నెల బిల్లు కూడా రద్దు చేస్తున్నాం మేము. దాంతో ఇది ఎవరు మాట్లాడిందండి? ఈయన గుర్తుపెట్టారు కదా అందరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వీళ్ళు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా. ఇంకా ఏం చెప్పిండు? ఈ నవంబర్ నెల బిల్లు డిసెంబర్లో వస్తుంది, ఆయన మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెల కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అని కదా మాట్లాడాడు. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు. దానికి ఏం మాట్లాడతారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? కేటీఆర్ గారి గురించి నోటుకొచ్చినట్టు ముందు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల సంస్కారహీనంగా వాళ్ళ నాయకుడు అంతే, ఆయన అంతే. పైగా అబద్ధం నువ్వు వాడుతున్నావు, చెప్పింది నువ్వు చెప్పినావు, నీ ముఖ్యమంత్రి చెప్పింది. ఇంకా పైగా బీఆర్ఎస్ పార్టీని 14 ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా. నువ్వు కాంగ్రెస్కే కోవత్తు అని చెప్పి నీ పార్టీలోనే చాలామంది మొత్తుకున్నారు. తమ్ముని ముందే బీజేపీలో పంపించి ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను వెనకమ్మడి వస్తా, నువ్వు ముందు పోమని చెప్పి తోలి కాంగ్రెస్కు ద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. సొంత పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇళ్ళ తెచ్చుకొని తమ్ముని. బీఆర్ఎస్ను ముక్కలు చేయడం నీతో కాదు, నీ తాతతరం కూడా కాదు. చాలామంది పోయినరు. టీఆర్ఎస్ పుట్టినాడు పిడికెడు మందుతోనే ప్రారంభం చేశాడు కేసీఆర్ గారు. ఆ రోజు ఆదిలోనే గొంతు నొక్కేస్తా అని చెప్పి ఇప్పుడు మీ బాసుకు బాసు చాలా మాట్లాడిండి. అయ్యాల మగలు పుట్టింది పుబ్బలో పోతుంది ఉంటుందా, గిదంతా కేసీఆర్ నడుపుతాడా, చాలా మాట్లాడింది. చూస్తుండగానే ఎట్లా లేపాలను తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చిండ్రు. ఆ తర్వాత ఆయన పోయి మీ బాస్ రాజశేఖర రెడ్డి ఆయన వచ్చి కూడా ఖతం చేస్తా అన్నాడు. ఆయనతో ఉండ కాలేదు. ఇద్దరు కలిసి కూడా చేసింది. పైకి రాజకీయ శత్రువులైనా కేసీఆర్ గారిని ఖతం చేస్తామో అని చెప్పి ఇద్దరు కలిసి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూడా కుట్రలు చేశారు. ఎన్నికలలో లోపాయకారిగా ఒప్పందాలు చేసుకొని పనిచేసిండ్రు. ఉద్యమాన్ని నిలబెట్టడానికి కేసీఆర్ గారు
ఎత్తుగడలో భాగంగా తీసుకొని తెచ్చిన ఉప ఎన్నికల్లో ఎట్లయినా ఏం లేదు, తెలంగాణని కథం చేయాలి, తెలంగాణ గొంతు నొక్కేయాలి, తర్వాత నువ్వు వచ్చినా ఏం లేదు నేను వచ్చినా ఏం లేదని చెప్పి కూడా పలుకొని ఇద్దరు ప్రయత్నం చేస్తే కూడా సాధ్యం కాలే. మీ పైగల్వాలు మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి, అది చేయండి. హామీలు అడుగుతారు, దీంట్లో నుంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు. నువ్వు పోయిన రివ్యూ అధికారిక రివ్యూ, దాంట్లో ప్రజలకు చెప్పాల్సింది నువ్వు ఇచ్చిన హామీల్ని ఎప్పుడు అమలు చేస్తావు, ఏం చేస్తావు,